హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం రోజు ఇడ్లీలు తింటా ఉంటే కనుక కొంతమందికి ఇష్టంగానే ఉంటాయి, కొంతమందికి డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న కోరికలు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలతో అయితే కనుక ఇడ్లీని ట్రై చేయండి, మంచిగా వస్తుంది. ఇందులో ఏ చట్నీ అయినా, నెయ్యి, కారపొడి ఏదైనా వేసుకొని తినొచ్చు అనమాట. అందులోని ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని తింటే అద్దరహో అనిపించేలా అయితే కనుక దీని టేస్ట్ అంత బావుంటదనమాట. ఖచ్చితంగా మనము 2 తినేసి సరిపెట్టేసుకుందాం అనుకున్న వాళ్ళు 3 కూడా తిన్నారు. అంత మంచిగా అయితే గనక కుదురుతదనమాట. అంతే కాకుండా చాలామందికి ఇడ్లీలు వేసే వాళ్ళకి ఇడ్లీ రేకులు తోమలేక చిరాకొస్తది. ఇలాంటి కొబ్బరి చిప్పల్లో వేసామనుకోండి, అయితే తోముకుంటాం, లేదంటే గనక వాటిని పడేస్తాం. కావాలన్నా కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కొబ్బరి చిప్పల ఇడ్లీని ఎలా వేసానో చూపిచ్చేస్తాను, చూసేయండి. ముందుగా నేను 4 కొబ్బరి చిప్పలని తీసుకున్నా. నేను ఆల్రెడీ ఇవి యూజ్ చేసినవే. నేను క్లీన్‌గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నా. మళ్ళీ సేమ్‌ని యూజ్ చేస్తున్నా. మనకి ఎనకాల పీచ్ ఉంది కదా, అది ఇంకా మీరు తీసేసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. కానీ అక్కడితో సరిపోతదనమాట. అంతకు మించి అవసరం లేదు. ఎందుకంటే ఆ పీచు మనకి ఇడ్లీలో పడేంత లేదు కాబట్టి. లేదు మీరు ఇంకా బాగా తీసేసుకుంటా అన్నా అది మీ విష్ అంతే. ఇప్పుడు వీటిని నీట్‌గా క్లీన్ చేసేసుకొని మీరు లోపల నెయ్యి గ్రీస్ చేసుకున్నా పర్లేదు. ఇలా వాటర్‌తో ఉంచుకుంటే సరిపోతదనమాట. ఒక్కసారి మనం కడిగిన తర్వాత చిప్పను బౌలిచ్చేస్తే వితిన్ 2 సెకండ్స్‌లో మనకి చిప్ అనేది డ్రై అయిపోతదనమాట. ఇప్పుడు దీంట్లోకి నార్మల్‌గా మనం ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో సేమ్ దాంట్లో వేసేసుకోండి. అయితే కొంచెం ఎత్తు అయితే ఉంచుకోండి. ఎందుకంటే కొంచెం పైకి ఉడుకుతాయి కాబట్టి ఉడికేంత స్పేస్ ఉండాలి. లేదు ఒకవేళ చిప్ప కొంచెం ఒరిగితే మనకి కిందకి కారిపోతా ఉంటది కదా. అందు గురించి అని చెప్పనమాట. మనకి ఇడ్లీ రేకుల్లో కొంచెం కొంచెమే పడతా ఉంటది కదా. ఓ 8 రేకులు లేదంటే 8 ఇడ్లీలు ఎయ్యాలి అనుకున్నప్పుడు ఇలాగా 4 చిప్పల్లో వేసేసుకున్నామనుకోండి, మనకి 8 ఇడ్లీలకి ఎంత పిండి పడతదో అంతే ఇందులో కూడా పడతది. ఒక 4 తినాలనుకున్న వాళ్ళకి 2 సరిపోతాయి. కానీ ఇంకా ఎక్స్‌ట్రానే తింటామనమాట. నేను అందులోను చట్నీ తురుము పచ్చడిలో పెట్టాను కాబట్టి. నేను ఈ చిప్పలకి సరిపడగా అయితే గనక కుక్కర్‌లో అయితే మంచిగా సరిపోతాయని తీసుకొని, కొన్ని నీళ్ళు వేసుకొని అవి ఉడికిపోయిన తర్వాత అంటే కొంచెం మరిగిన తర్వాత మనకి స్టాండ్ ఉంటది కదా. ఆ స్టాండ్ గానీ, మీరు ఏదైనా గిన్నెని బోర్లించుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. చక్కగా ఈ నాలుగిటిని మంచిగా అడ్జస్ట్ అయినట్టు పెట్టేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే గనక ఉడికించుకోండి. మనకి అంతకు మించి టైం ఏం పట్టదనమాట. నేనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికిచ్చేసుకున్నా. ఇలాగ కొంచెం ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒత్తి చూసుకుంటే మనకి ఇడ్లీ చూసారా చక్కగా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ ఈ కుక్కర్‌లోంచి తీసేసుకోవడమే. నేను రైస్ కుక్కర్‌లో పెడతా, ఇందులో పెడతా. మీకు ఒకవేళ ఇడ్లీ పాత్రలోనే పెట్టుకోవాలనుకుంటే కింద రేకు ఉంటది కదా. ఆ రేకు పైన ఇలాగా 4 మనకి ఇడ్లీలేసుకునేవి ఉంటాయి కదా. ఆటిల్లో వేసేసుకొని కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇంతే. ఇప్పుడు కొంచెం నేను దీన్ని డీమోల్డ్ చేస్తున్నాను చూడండి. చక్కగా అయితే వచ్చేస్తది. చిప్పకి ఏమి అంటుకోదనమాట. మీరు కావాలంటే ఇక్కడే హోల్ పెట్టేసుకొని అందులో నెయ్యి కానీ, కారప్పొడి కానీ వేసుకొని తినేయండి. నేను మీకు చూపించడం కోసం లోపలనంతటిని తీసా. కాకపోతే కాలిపోతుంది కదా. అందుకని మళ్ళీ లోపల పెట్టేసాను. ఒక ముక్క విరుస్తున్నాను చూడండి. చక్కగా సాఫ్ట్‌గా అయితే గనక మనకి ఇడ్లీ పిండి ఉంది కాబట్టి మంచిగా అయితే ఉడికేసింది. నేను ఫైనల్‌గా 4 వేసినవి తీసేసి చూపిస్తున్నాను. దీంట్లోకి మీకు నచ్చిన చట్నీ నేను చెప్పాను కదా. నాకైతే గనక ఆవకాయ పచ్చడి వేసుకుంటే భలే ఇష్టం. ఇడ్లీలోకి గానీ, దిబ్బ రొట్టెల్లోకి కానీ. మీకు మామిడికాయ తురుము పచ్చడి కావాలన్నా కూడా నేను మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఒకసారి చూసేయండి. ఏదేమైనా హెల్తీగా ఇడ్లీ వద్దురా బాబోయ్ అన్నవాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేయొచ్చనమాట. అంత సాఫ్ట్‌గా వస్తది. ఈ చిప్పలో చట్నీ ఏసుకొని తినడం కూడా నాకు భలే వెరైటీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.